కాకతీయుల కళా వైభవానికి చారిత్రక విశేషాలకు ఆనవాలు ఈ మెట్ల బావి. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ మెట్ల బావిని నాగన్న బావిగా పిలిచేవారు. ఈ నాగన్న బావిలో ఎన్నో విశేషాలు, మరెన్నో రహస్యాలు. ఈ నాగన్న బావికి సంబంధించిన ఎన్నో రహస్యాలను, విశేషాలను సిగ్నల్ టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. కరీంనగర్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నాగన్న బావిలో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. ఈ నాగన్న బావికి ప్రప్రథమంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక నాగ మంటప నిర్మాణాన్ని పోలినటువంటి ఒక మంటపాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ మంటపాన్ని మనం చూసినట్టయితే కాకతీయుల కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. పూర్తిగా రాతితో నిర్మించినటువంటి ఈ మంటపంలో ఇక్కడ పీఠ భాగం ఉంటుంది. ఆ తర్వాత స్తూపాకారంలో ఉండేటువంటి ఒక నిర్మాణాన్ని, దానిపైన మరొక 2 రాతి కట్టడాలతో ఈ మంటపాన్ని నిర్మించారు. ఈ యొక్క మంటపాన్ని మనం పరిశీలించినట్టయితే ప్రధానంగా పైన చూసుకోవచ్చు 2 నందులు ఉన్నటువంటి, మధ్యలో నందులు, ఆ తర్వాత శివలింగంతో ఉన్నటువంటి ఆకృతి నిర్మాణం ఈ యొక్క మంటపంలో చేశారు. అయితే ప్రధానంగా నాగ మంటపానికి సంబంధించి ఇక్కడ ఒక నాగ బంధనం ఉంది, పైన మనం చూడొచ్చు. ఈ నాగ బంధనం కారణంగానే పూర్తిగా అంటే మనం క్లియర్ గా చూడొచ్చు, పాము పూర్తిగా 5 పడగలతో ఉన్నటువంటి నాగు పాము ఆకృతి పోలిన ఈ నిర్మాణాన్ని నాగబంధనంగా చెప్తారు. ఈ నాగబంధం కారణంగానే ఈ మెట్ల బావికి నాగన్న బావిగా పేరు వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ఈ మంటపం 4 వైపులా, ఒకవైపు అమ్మవారు, మరోవైపు ఆంజనేయ స్వామి, తర్వాత మరొక వైపు వినాయకుడు, మరొక వైపు 4వ వైపున పూర్తిగా 2 నందులతో పాటు శివలింగ ఆకృతి ఉంది. ఈ యొక్క నాగ మంటపం తర్వాత ఈ నాగ మంటపంతో పాటు నాగన్న బావి, మెట్ల బావిలో ఎలాంటి విశేషాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగన్న బావిగా పిలువబడే ఈ మెట్ల నిర్మాణంతో పోలి ఉన్నటువంటి, పూర్తి స్థాయిలో మెట్లతో నిర్మించిన ఈ మెట్ల బావిలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం చూడవచ్చు, పూర్తిగా ఇది మెట్ల బావిలోకి వెళ్ళే మార్గం. ఇక్కడ పూర్తి స్థాయిలో కాకతీయుల యొక్క కట్టడాలు, వారి యొక్క నైపుణ్యత, కళా వైభవానికి తార్కాణాలుగా నిలుస్తాయి ఇవన్నీ. ఇప్పుడు మనం ఇక్కడ చూడవచ్చు క్లియర్ గా అంటే మెట్లకు సంబంధించినటువంటి అక్కడ రాతి కట్టడాల నిర్మాణాన్ని మనం ఒకసారి చూడవచ్చు. చుట్టూ స్తూపాకారంలో ఉండేటువంటి ధ్వజ స్తంభాలను పోలినటువంటి స్తంభాల ఆకృతిలో ఉన్నటువంటి వాటితో పాటుగా ఇట్లా మెట్ల నిర్మాణం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం అంతా మొదటి గదికి సంబంధించినటువంటి నిర్మాణం. ఈ నిర్మాణంలో మెట్లతో పూర్తిగా బావిలోకి దిగే విధంగా పూర్తి స్థాయిలో మెట్లను ఏర్పాటు చేశారు నాటి కాకతీయులు. 13వ శతాబ్దంలో నిర్మించినటువంటి బావి దాదాపుగా 30 గజాల లోతు ఉంటుంది అనేటువంటిది అటు ఆర్కియాలజీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ మీరు చూస్తున్న నీరు దాదాపుగా 30 గజాల లోతు ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఏదైతే పైన ఉన్నటువంటి గది నిర్మాణం, ఏదైతే మొదటి అంతస్తులు అంటారు దీన్ని, ఇదే విధంగా 2 మరియు 3 అంతస్తుల నిర్మాణంలో ఈ ప్రాకారం నిర్మించబడింది. ఈ మెట్ల బావికి సంబంధించి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ మెట్ల బావికి సంబంధించి ఇది ఇప్పుడు నేను నిలబడ్డ ప్రాంతము మొదటి అంతస్తు. ఇలాంటి అంతస్తులు ఇంకా ఈ నీటి అంతర్భాగంలో 2 అంతస్తులు ఉన్నాయి. ఆ 2 అంతస్తులలో కూడా ఇలాంటి నిర్మాణాలే ఉంటాయనేటువంటిది స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఇందులో భాగంగానే ఈ మెట్ల బావికి ఆ తర్వాత రాజులు, రాణులు వీరంతా కూడా ఇక్కడ ఆహ్లాదకరంగా స్నానాలు ఆచరించి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గదులలో తమ వస్త్రాలు మార్చుకునేటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసుకున్నారు. ఈ మెట్ల బావి అనేది చాలా అరుదుగా ఉన్నాయి. తెలంగాణలో మెట్ల బావులు చాలా అరుదుగా ఉన్నాయనేటువంటిది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఇట్లాంటి మెట్ల బావుల్ని పూర్తిగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉంది. వింతలు, విశేషాలతో కూడినటువంటి ప్రాచీన నాగన్న బావిలో మరికొన్ని విశేషాలు ఉన్నాయి,
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఈ నాగన్న బావి మొదటి అంతస్తులో భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే రాజులు మరియు రాణులు స్నానం ఆడిన తర్వాత ఈ నీటి కొలనులో పూర్తి స్థాయిలో అక్కడ బట్టలు మార్చుకోవడానికి కూడా గదుల నిర్మాణాన్ని మనం చూడవచ్చు. మీరు చూస్తున్నదంతా రాజులు మరియు రాణులు బట్టలు మార్చుకునేటువంటి గదిగా వాటిని మనం చెప్పవచ్చు. మరోవైపు మీరు చూస్తున్న ఈ కందకాలన్నీ గుప్త నిధుల వేటకాళ్ళ విధ్వంసం చేసినటువంటి రాళ్ళు ఇక్కడ మనం చూడవచ్చు. మరోవైపు ఇక్కడ ఈ యొక్క మొదటి అంతస్తులో మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ ఒక ఆలయం అనేటువంటిది మనకు దర్శనమిస్తోంది. ఇక్కడ క్లియర్ గా రాతి స్తంభాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ జయ విజయులకు సంబంధించినటువంటి నిర్మాణాలు పోలినటువంటి ఒక విగ్రహాలు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కిరీటి ఆకృతిలో ఉన్నటువంటి రాతి స్తంభం, ఇది ఒక వీరభద్ర స్వామి ఆలయంగా మనం చెప్పవచ్చు. కాకతీయుల కాలంలో వీరభద్రునికి పూర్తిగా కొలిచేవారు కాకతీయులంతా. ఈ ఆలయాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఇది ఖచ్చితంగా వీరభద్ర స్వామికి సంబంధించిన ఆలయం. కాకతీయులు వీరభద్రుణ్ణి చాలా తమ ఇష్ట దైవంగా కొలిచేవారు. ఇక్కడ ఈ యొక్క ఆలయాన్ని మనం చూసినట్టయితే పూర్తిగా ఈ యొక్క ఆలయంలో ఉండేటువంటి విగ్రహాలన్నీ విధ్వంసం అయ్యాయి. ఆలయంలో ఉండేటువంటి విగ్రహాలు ఏమీ లేవు ఇక్కడ, కానీ ఆలయం మాత్రం అలాగే ఉంది. ఆలయం పై భాగాన మనం చూడవచ్చు అత్యంత ప్రాచీనమైనటువంటి నాగబంధం పైన ఉంది. ఆ నాగబంధమే ఈ యొక్క ఆలయానికి నాగన్న బావిగా పేరు రావడానికి ప్రధాన కారణం. ఇక్కడ నాగ మంటపంలో ఒక నాగబంధం, ఈ ఆలయంలో మరొక నాగబంధం అనేటువంటిది పూర్తిగా అరుదుగా ఉండొచ్చు అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఇది వీరభద్ర స్వామికి సంబంధించిన ఆలయానికి సంబంధించినటువంటి విశేషాలు. ఈ నాగబంధం ఆనవాళ్లతో పాటుగా ఈ దేవతామూర్తుల ఆనవాళ్ళ ఆధారంగానే గుప్త నిధుల వేటగాళ్ళ యొక్క తాకిడి ఎక్కువ ఇక్కడ గుప్త నిధుల తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, ఈ నాగన్న బావి గురించి మీరు ఏం చెప్తారు? 1300 సంవత్సరాల క్రితం నాటిది ఈ నాగన్న గారి బావి. అంటే మా పూర్వీకులు చెప్పేటోళ్ళు, మా పెద్ద మనుషులు చెప్పారు నాగన్న గారి బావి అని. దీనికి గాను కాకతీయులు పరిపాలించారు. కాకతీయుల తర్వాత మొలాంగులు పరిపాలించి దీనికి గాను అప్పుడు సెంటర్ గా దీన్ని కరీముద్దీనుల్లా అని చెప్పేసి పరిపాలించారు. దానికి గానే కరీంనగర్ అనేసి జిల్లాగా పేరు వచ్చింది. దీనికి గాను నాగన్న గారి బావికి పైన ఉన్న నాగమండపం, దానిలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది గుప్త నిధుల ముఠాలుగా ఏర్పడి వాళ్ళు రాత్రి అమావాస్య రోజు సంచరించి దాన్ని గుప్త నిధులకు దీన్ని ధ్వంసం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. దీన్ని టూరిజం శాఖలు కానీ పురావస్తు శాఖలు కానీ పట్టించుకొని దీనికి వాళ్ళు డెవలప్ చేస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఉంటుందని చెప్పేసి నేను వెలిగందల్ మాజీ ఉప సర్పంచ్ భువన నరేష్ గా నేను ఇవరకు ఒకసారి ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. దానికి గాను వాళ్ళు ఉండే సిగ్నల్ టీవీ ద్వారా కూడా నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ఇక్కడ కొంతమంది అధికారులు వచ్చారు, కలెక్టర్, సర్వే కూడా కొంత పురావస్తు శాఖ వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ అసలు ఏమీ కూడా స్పందించిన దాఖలాలు లేవా? అప్పుడు అధికారులు వచ్చి దీన్ని మేము చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది, కానీ దాన్ని ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు. ఏ అధికారులు కూడా పట్టించుకోలేదు. దాన్ని అధికారులు కాదు, మన ఉన్న రాజకీయ నాయకులు కూడా పట్టించుకోలేదు. అప్పుడున్న గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనిపై చిన్న కూడా ఒక ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించి దీన్ని డెవలప్ చేద్దామని కూడా పట్టించుకోలేదు. ఇక్కడ మరొక స్థానికులు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు మీ చిన్నతనంలో ఈ యొక్క నాగన్న బావిని చూసారా? ఎట్లా ఉండేది? అంటే ఈ బావి ఎలా ఉండేది మీ చిన్నతనంలో? మేము 40 ఏళ్ళ కిందట చిన్నగా ఉన్నప్పుడు ఇదే బావిలో మంచిగా నీళ్లు వాటర్ మంచిగా ఫ్రెష్ ఉండే. మేము ఇక్కడనే ఆడుకుంటుంటే ఎండాకాలం సెలవుల్లో ఆడుకొని బుక్స్ తీసుకొచ్చి చదువుకొని అట్లాంటప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ పతాలు ఆడేటోళ్లకు, ఈ గుప్త నిధులకు, మందు బాబులకు ఇది ఒక అడ్డగా అయిపోయింది. కాబట్టి కరీంనగర్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల ఉన్న మా ఎల్గందల గ్రామం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బావిని అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటున్నాం. ఇది నీళ్లు తాగేవారా మీ చిన్నతనంలో? నీళ్లు తాగేటోళ్ళం, ఆడుకుంటోళ్ళం. నాగన్నబాయి అంటే వెనకట రాజులేదు, ఇది ఒక పేరు పోయిన ఎల్గందల గ్రామం. ఏం కోరుకుంటారు ప్రభుత్వానికి? ఏం చెప్పాలి? అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. పూర్తిగా శిథిలావస్థకండి. మా ఎల్గందల ఉన్నాయి, ఒకటి కోట, నాగన్నరబాయ్ ప్లస్ ఒకటి దోరింగ్నాథ్. ఈ 3 డెవలప్ అయితే మా ఊరికి మేలు జరుగుతుంది.
ఎంతో చారిత్రక విశేషం కలిగినటువంటి ఈ బావి గుప్త నిధుల దొంగల ముఠాకు అడ్డాగా మారింది, విధ్వంసానికి గురవుతుంది, శిథిలావస్థలో ఉంది అనేటువంటిది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ గ్రామ వాసులు. ఈ ఆలయాన్ని కావచ్చు, ఈ నాగన్న బావిని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. నాగన్న బావి మొదటి అంతస్తులో మనం ఉన్నాం. ఇలాంటి అంతస్తులు ఇంకా 2 నీటి అడుగు బాగానే ఉన్నాయి. అయితే వీటితో పాటుగా ఒక్కసారి మనం ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించినట్టయితే అక్కడ రాతి నిర్మాణంతో పాటుగా అక్కడ ఒక ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి రాతి స్తంభము, మరోవైపు అక్కడ ఆంజనేయ స్వామి రూపం కలిగినటువంటి ఒక విగ్రహం కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా అంటే నాగ మండపంలో ఉన్నటువంటి నాగబంధం కావచ్చు, ఇంతకు ముందు మనం చూసినటువంటి శివలింగం కావచ్చు, ఈ రాతి కట్టడాలన్నిటి కూడా ఒక కనెక్టివిటీ కలిగి ఉండడం వల్ల వీటి కింద నేల మాలిగలలో అనేక ధనరాశులు, బంగారం ఉంటుందనేటువంటి అపోహ కలిగినటువంటి దొంగలు ఇక్కడ ఉన్నటువంటి రాతి స్తంభాలను తొలగించే ప్రయత్నం కూడా చేశారు. అక్కడ మనం చూడవచ్చు పూర్తిగా చెల్లా చెదురైన రాతి స్తంభాలు, చాలా బరువు కలిగినటువంటి ఆ స్తంభాలు 10 మంది 15 మంది పడితే తప్ప లేచే పరిస్థితి ఉండదు. కానీ అయినా కూడా వాటిని ఏ రకంగా తొలగించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటి కిందనే అంటే ఈ యొక్క దేవతా మూర్తుల స్వరూపాల కిందనే నిధి దాగి ఉంటుంది. ఆ నేల మాలిగలలోనే పెద్ద ఎత్తున రాజులంతా ధనరాశులను, బంగారాన్ని దాచిపెట్టారు, నిధి నిక్షేపాలు ఉంటాయనేటువంటి ఆలోచనలు ఈ యొక్క గుప్త నిధుల వేటగాళ్లకు రావడం వల్లనే ఈ యొక్క ప్రాచీన చరిత్ర గల ఈ యొక్క నాగన్న బావి కావచ్చు, మెట్ల బావి ఈ యొక్క గుప్త నిధుల వేటగాళ్ల చేతిలో పడి విధ్వంసానికి గురవుతుంది అనేటువంటిది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తోంది. చారిత్రక కళా వైభవానికి సాక్షిభూతంగా నిలిచే ఈ మెట్ల బావి, నాగన్న బావి రోజు రోజుకి నిరాదనకు గురవుతుంది. ఇలాగే వదిలేస్తే గనక శిథిలావస్థలోకి వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క మెట్ల బావిని గనక పునరుద్ధరిస్తే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా విరాజిల్లేటువంటి అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క నాగన్న బావిని సంరక్షించాలని మనము కోరుకుందాం. కెమెరా పర్సన్ కిషోర్తో ఋషికేష్, సిగ్నల్ టీవీ, నాగన్న బావి నుంచి.